ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము సునాయాసంగా గెలిచే ఎన్నిక ఇది. చంద్రబాబు నాయుడు అనైతిక రాజకీయానికి తెరతీసి ఏదో పోటీ పెట్టాలి, మా ఓటర్లని ప్రలోభ పెట్టాలనే ప్రయత్నం తప్ప 850 మంది ఓటర్లు 650 మంది ఓటర్లు మేమే ఉండి వైఎస్ఆర్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఉండి అసలు చంద్రబాబు నాయుడు ఎలా పెడతాడు? ఆయన బలం లేని ఎన్నికల్లో ఒక స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఎందుకు పెడతా ఉన్నారని అడుగుతున్నాను నేను సూటిగా. అంటే మీ అధికార దర్పంతో మీరు అధికారంలో ఉన్నారు కనుక వీళ్ళందరినీ ప్రలోభ పెట్టో, భయపెట్టో, బెదిరించో, బతిమాలో మీకు అనుకూలంగా తిప్పుకుందామని ప్రయత్నంగా మేము అందుకే చెప్తున్నాం. ఇది నైతికంగా రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారికి, అనైతిక రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు గారికి మధ్య పోటీలాగా తయారైంది ఇది. నేను అనుకుంటున్నా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆత్మపరిశీలన చేసి అభ్యర్థిని పెట్టి చులకనైపోయే కన్నా ఆత్మపరిశీలన చేసుకుని తప్పు చేయకుండా ఉంటే ఆయన సీనియారిటీకి మంచిది. ఇది మా వైఎస్ఆర్ పార్టీ బలం ఉన్న స్థానిక ఎన్నిక, ఇది ఖచ్చితంగా గెలిచి తీరతాం. స్టాండింగ్ కమిటీలో ఎన్నికల్లో పూర్తిగా మాకే మెజారిటీ వచ్చిందని చెప్పుకుంటున్నాం. వచ్చింది ఎందుకంటే మా దగ్గర ఉన్న చాలామంది కార్పొరేటర్లని ప్రలోభపెట్టో, బతిమాలో, బెదిరించో తీసుకెళ్ళి ఉంటారు కాబట్టి వాళ్ళు సాధించి ఉండొచ్చు. అంత మాత్రాన స్థానిక ఎన్నికల్లో స్థాయి సంఘాల్లో గెలిచినంత మాత్రాన మొత్తం ఏదో విశాఖపట్నం మొత్తం వాళ్ళ చేతిలోకి వచ్చినట్టుగా మాట్లాడితే దానికి ఎవడని చెప్తాడు? ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు వచ్చి అభ్యర్థులను కూడా ప్రకటించాలని పరిస్థితి ఉంది. అభ్యర్థులను కూడా ప్రకటించాలి ఎవరో కోటలు. అదే నేను అంటున్నా, ఎందుకు ప్రకటిస్తారు? అసలు వాళ్ళకి బలం లేని ఎన్నికల్లో పోటీ చేయడానికి తయారవడమే తప్పు. మేబీ తర్జన భర్జన పడవచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. మేము అవతల ఎవరు ఉన్నారనేది మాకు అనవసరం. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి బొత్స సత్యనారాయణ గారు మా సీనియర్ నాయకుల్ని, మాజీ మంత్రి గారిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి పంపించారు. ఆయన ఓటర్లందరినీ కలుసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. అలాగే స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100% మేము గెలుస్తాం. ఓవరాల్గా ఎన్నికలు ఎవరు గెలుస్తారు? ఎవరు? మేమే గెలుస్తాం. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలిచి తీరుతాం. అంటే వైసీపీకి బలం లేదు, వైసీపీ పని అయిపోయిందని వాళ్ళు ఎవడో అనే ప్రతిదానికి ఎలా చెప్తామండి సమాధానం? నేనే చెప్తాను కదా, మీరు లిస్ట్ తీసుకోండి, ఓటర్ లిస్టు బీఫామ్ మీద, ఏ బీఫామ్ మీద ఎవరెవరు గెలిచారో మీరు లిస్ట్ తీయండి. బలం మాకుంటే లేదని వాళ్ళెవరో చెప్పడానికి ఎంతమందిని ప్రలోభ పెడతారు? ఖచ్చితంగా